లేవియాకాండము 23వ అధ్యాయము, లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనం 42వ వచనం చదువుదాం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితిని. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు నీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండు నివరంజి చెట్లను పట్టుకొని మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించి సంతోషించవలెను. ఇక్కడ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు కనబడవలసినటువంటి 3 పండుగలు మనకు కనబడతా ఉన్నాయి. సంవత్సరంలో 3 సార్లు యెరూషలేములో ఉన్న దేవుని మందిరములో ఇశ్రాయేలు జనాంగము కనబడాలి. దేవునికి తమను తాము కనపరుచుకోవాలి. ప్రభువా నేనున్నానయ్యా అని చెప్పి ఆయనకి కనపరుచుకోవాలి. మొదటి పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ దేనికి, ఎందుకు వారు ఆచరిస్తారు అంటే, ఈ పస్కా పండుగ మొదటి పస్కా ఐగుప్తు దేశంలో వీళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఆ పస్కా పండుగ జరిగిన తర్వాత వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. వారు అక్కడ శ్రమలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రతి సంవత్సరము యెరూషలేముకు చేరుకొని ఐగుప్తులో నుంచి నీవు మమ్మలను తీసుకొని వచ్చావయ్యా అని చెప్పి జ్ఞాపకం చేసుకొని ఉత్సాహించి ఆయన సన్నిధిలో సంతోషించాలి. అదే రీతిగా మా పెంతెకోస్తు పండుగ, సంవత్సరంలో ఒకసారి ఈ పెంతెకోస్తు పండుగ జరుగుతుంది. ఈ పండుగ రోజు కూడా అందరూ దేవుని సన్నిధిలో గ్యాదర్ అయి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన నిబంధనలు, ధర్మశాస్త్రమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి గణపరచాలి. ధర్మశాస్త్రం వచ్చిన రోజే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగి వచ్చిన రోజు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాము. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చింది. 3000 మంది రక్షింపబడ్డారు ఆ దినము. ధర్మశాస్త్రం వచ్చిన రోజు మరి 3000 మంది చంపబడినారు. బంగారు దూడ పాపం వలన వాళ్ళు చంపబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ పండుగలు 3 పండుగలు, 3వ పండుగ పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగలో ఏం చేస్తారు అంటే, ఈ దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు, నివరంజి చెట్లు, ఈ 4 వస్తువులను ఒక పద్ధతి ప్రకారం చేతిలో పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రభువునందు ఆనందిస్తూ ఆయనను స్తుతిస్తారు. ప్రభువా నీవే మాకు ఆధారమయ్యా అని చెప్పి ప్రభువుని గణపరుస్తూ ఆ పండుగలో ప్రభువుని స్తుతిస్తారు. కాబట్టి పర్ణశాలల పండుగ అంటే అది ఒక పాకను చూపిస్తూ ఉంది. ఒక పశువుల పాక, ఎడారిలో అరణ్యంలో ఎడారిలో పశువుల కోసం వేయబడే పాకలు ఎలా ఉంటాయి? పర్మనెంట్ పాకలు ఉండవు. వారు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి తాత్కాలికమైనటువంటి పాకలు అనేవి వేయబడతాయి. ఈ పర్ణశాలల పండుగ రోజు ఏం జరుగుతుంది అంటే, ఈయనకు 10 అంతస్తుల బిల్డింగు ఉన్నా సరే ఆ బిల్డింగులో నుంచి బయటకు వచ్చి తన ఇంటి ముందు ఒక పాక వేయాలి. వేసి ఆ పాక ఎలా ఉంటుంది అంటే, ఎండ వచ్చినప్పుడు ఎండ వస్తుంది లోపలికి, రాత్రి వెన్నెల వస్తే ఆ వెన్నెల కూడా అందులోకి వస్తుంది. ఒకవేళ ఆ పాకలో పడుకొని పైకి చూస్తే నక్షత్రాలు, ఆకాశం కనబడుతూ ఉంటుంది. అంత టెంపరీ తాత్కాలికమైన పాక అన్నమాట. అది గట్టిగా గాలి వస్తే కూడా అది లేచిపోయేటువంటి పాక. ఇది దేనిని చూపిస్తూ ఉంది అంటే, నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఇంకా వేరేవి ఎన్ని ఉన్నా, అయ్యా నీవు మాకు ఆధారము నువ్వే, ఇవి కాదు ఆధారము అని చెప్పి వారు ప్రభువునందు ఆనందించడం కోసము ఆ పాకలోనికి వస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తే, మన జీవితము కూడా ఒక పాక అనుభవాన్ని, ఒక పాక లాంటి తాత్కాలికమైన ఒక గుడారములో మనం ఉన్నామని తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, చదువు. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి ఈ గుడారం, ఏ గుడారము?
శరీరం అనేటువంటి ఈ గుడారము, ఈ నివాసము ఎలాంటిదంట? శిథిలమైపోయేటువంటిది. ఏమవుతుంది? ఈ గుడారము రోజు రోజు ఏమవుతుందంట? శిథిలమైపోతుంది. కానీ దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన మహిమ గుడారము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. అంటే ఈ గుడారమును వదిలిన తర్వాత మనము మహిమ దేహాన్ని ధరించుకుంటాము. అది శిథిలమైపోదు ఎన్నటికీ. కాబట్టి ఈ గుడారములో ఉన్నప్పుడట మనము ప్రభువునందు ఆనందిస్తూ ఏం చేయాలి? నీవే మాకు ఆధారమై ఉన్నావు దేవా అని చెప్పి దేవుణ్ణి మనమంట దేవుని యందు మనము ఆనందించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ గుడారం ఎలాంటిది అంటే కదులుచున్న నీడ లాంటిది. కదులుచున్న నీడ స్థిరంగా ఉండదు, అది కదులుతూ ఉంటుంది. తర్వాత నీటి బుడగ లాంటిది మన జీవితం. ఎలాంటిది? నీటి మీది బుడగ. ఎంతసేపు ఉంటుంది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి బుడగ లాంటిది మన యొక్క దేహము, మన యొక్క జీవితము. హల్లెలూయా. ఇంకా అంటాడు, త్రాసు మీద ఉన్న దుమ్ము లాంటిది, ధూళి లాంటిది అంట. దీని వెయిట్ ఎంత ఉందో, దీని బరువు ఎంత ఉందో చూద్దామని చెప్పి లేపితే ఎలా ఉందంట? చాలా దుమ్ములాగా తేలికగా ఉంది అనమాట. సో మానవుని యొక్క లైఫ్, మానవుని యొక్క గుడారము, దేహము అనేది క్షీణించిపోయేటువంటిది, శిథిలమైపోయేటువంటి గుడారాన్ని మనము కలిగి ఉన్నాం. దీనినే పేతురు భక్తుడు మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 1వ పేతురు పత్రిక 23వ అధ్యాయములో మనం చూస్తాం. ఈ దేహము అట, ఈ జీవితం అంట, మానవుని యొక్క జీవితం అనేది ఒక గడ్డి పువ్వు లాంటిది అంటాడు. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి ఎండును, పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. తరము వెంబడి తరము గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు నేను గతించిపోతాం. మన జీవితం ఎలాంటిదంట? ఒక గడ్డి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అంటాడు. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది అంటాడు. కాబట్టి మన లైఫ్ ఎంత మరి ఎలాంటిదో మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. కాబట్టి మనం ఎగిరెగిరి పడడానికి ఏమి లేదు. ఈరోజు కనబడిన వాడు రేపు కనబడాడు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. గ్యారంటీ లేని లైఫ్ మనది. దుమ్ము లాంటి లైఫ్ మనది, నీటి బుడగ లాంటి లైఫ్ మనది. ఆ తర్వాత ఇంకేమంటాడు? కదులుచున్న నీడ లాంటిది మన లైఫ్, ఎండిన గడ్డి లాంటిది మన లైఫ్ అంటాడు. కాబట్టి చాలా తేలికైనటువంటి ఈ జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎలాంటి నివాసంలో ఉన్నామంటే తాత్కాలికమైన నివాసంలో ఉన్నాము. ఎలాంటి నివాసం? తాత్కాలికమైనది, స్థిరమైన నివాసం కాదు ఇది. ఒకప్పుడు స్థిరమైన నివాసంలో మనం ఉండేవాళ్ళం. ఎప్పుడు? దేవుడు మనల్ని తయారు చేయకముందు మనం ఎక్కడున్నామంట? దేవునిలో ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడున్నాము? 90వ కీర్తనలో అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడు. మన నివాసం ఎక్కడంట? ఆయనే మన నివాసం అయి ఉన్నాడు. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరుణ్ణి తయారు చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అలా ఊదక ముందు నువ్వు ఎక్కడున్నావు? ఆయన లోపల ఉన్నావు, ఆయనలో ఉన్నావు, ఆయనే నీ నివాసమై ఉన్నాడు. అంటే ఆయన స్థిరమైన వాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. యుగాలు గడిచిన, తరాలు గడిచిన ఆయన మారని, మార్పు చెందినటువంటి వాడు. అలాంటి స్థిరమైనటువంటి నివాసంలో నుంచి మనము ఎక్కడికి వచ్చామంట? మట్టి దేహమైనటువంటి తాత్కాలిక శిథిలమైపోయే నివాసంలోనికి మనము వచ్చాము. కాబట్టి ఈ శిథిలమైపోయేటువంటి ఈ తాత్కాలికమైనటువంటి నివాసంలో ఉన్నటువంటి మనము ఏం చేయాలంట? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీవు జ్ఞాపకము చేసుకోవాలి. బైబిల్లో ఒక ఆయన మనకు కనబడతాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. అది మర్చిపోయి ఈడ ఏమంటారు, పులి ముందు పిల్లి గంతులేసినట్టుగా చేస్తాం మనం. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనం నుండి 16 నుంచి చదువు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక 16 మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఆ పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక, స్థలం సరిపోనంత పంట పండిందంట ఆయనకి. నేనేమి చేతునని అప్పుడు నేనేం చేద్దును అని చెప్పి తనకున్నటువంటి కొట్లన్నీ విప్పి
ఆ కొట్లను ఇంకా కొంచెం పెద్దగా కట్టించినాడట. కట్టించి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎన్నో సంవత్సరాలకు కావలసినంత సంపద, పంట, ధాన్యము నీ కొరకు నేను సిద్ధపరిచాను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా, ఎవరిని అంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నా, ఇక నాకు డోకా లేదు, నేను సమృద్ధిగా సమకూర్చి పెట్టాను నా ప్రాణం కోసం, ఇది స్థిరం అని చెప్పి అనుకుంటుంటే దేవుడు ఆ రాత్రి అన్నాడంట, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినది ఎవరి వగును? హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి వెర్రివాడి వలె మనం ఈ లోకంలో ఇదే స్థిరం అనుకుంటున్నాము. దేవుని వాక్యం అంటుంది, మత్తయి సువార్తలో మనం చూస్తాము, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, 16వ అధ్యాయం 26వ వచనం మత్తయి సువార్త, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని, 16:26, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? హల్లెలూయా. కాబట్టి నువ్వు సంపాదించిందంతా పెట్టి నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అంట. ప్రాణం ఉంటే ఇంకేమైనా చేయొచ్చు, ప్రాణం పోతే ఏం చేస్తాం ఇంకా? హల్లెలూయా. సో కాబట్టి మనుషులు ఎలా ఉన్నారు ఈ భూమి మీద అంటే ఇదే స్థిరం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారట? ఇదే స్థిరం. ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారంట. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవు, నరులారా తిరిగి రండని నీవు మరలా ఏం చేస్తున్నావు? పిలుస్తున్నావు. కాబట్టి మన యొక్క నివాస స్థలం ఉన్నది. అందుకని అబ్రహాము గుడారములలో నివసిస్తూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మన పితరులు గుడారములలో నివసిస్తూ పైనున్న యెరూషలేము మీద పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు నిరీక్షణతో ఎదురుచూస్తూ వారి జీవనాన్ని కొనసాగించారు అంట. భూమి మీద ఎలా ఉన్నారట? గుడారంలో ఉన్నట్టుగా ఉన్నారట. గుడారాలలో వారు నివాసం చేశారంటాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ఒక గుడారములో ఉన్నట్టుగా మనము ఈ భూమి మీద నిలిచి ఉండాలంట. నీవు జ్ఞాపకం చేసుకోవాలి, ఏమంటారు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో. దేవుని యొక్క ఊపిరి నీవు, ఆయనలో స్థిరమైన, ఆయనలో నుండి వచ్చిన వాడవు నీవు. అయితే తాత్కాలికమైన శిథిలమైపోయే గుడారంలో ఇప్పుడు మనము ఉన్నాము. నీ ప్రాణానికి ఏం కాదు, నీ శరీరం ఏమవుతుంటుందట? శిథిలమైపోతూ ఉంటుంది. వయస్సు పెరిగే కొలది శరీరం ఏమవుతుంటుంది? శిథిలమవుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు అంటాడు. ఏం చేయొద్దంటే మనం మర్చిపోవద్దు అంటాడు. హల్లెలూయా. అందుకే అన్నిటిని పక్కన పెట్టి, ఈ పర్ణశాల పండుగ రోజు ఉద్యోగాన్ని పక్కన పెట్టి, సెల్ ఫోన్ పక్కన పెట్టి, తాను సంపాదించిన సంపద పక్కన పెట్టి, ఆ కట్టుకున్నటువంటి ఆ స్థిరమైన బిల్డింగ్లోంచి బయటికి దిగి వచ్చి ఒక చిన్న పాక వేసుకొని ఆ పాకలో కూర్చొని ఏమంటారట? ఆ 4 వస్తువులు పట్టుకుంటారు. దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు, కాలువల యొద్ద ఉన్న నివరంజి చెట్లు కొమ్మలు, ఇవి పట్టుకొని ఒక పద్ధతి ప్రకారం పట్టుకొని వాళ్ళు దేవుణ్ణి ఏమంటారంట తెలుసా? పండుకు ఆధారము పువ్వు, పువ్వుకు ఆధారము ఆకులు, ఆకుకు ఆధారము కొమ్మలు, కొమ్మకు ఆధారము చెట్టు, చెట్టుకు ఆధారము దాని వేర్లు, వేర్లకు ఆధారము భూమి. అయితే ఈ విశ్వానికి నీవే ఆధారం కదా, అయితే నీవే మాకు ఆధారము. మేము కట్టుకున్న ఈ బిల్డింగులు కాదయ్యా మాకు ఆధారం, మేము కలిగి ఉన్న ఉద్యోగాలు కాదయ్యా మాకు ఆధారం, మేము సంపాదించిన ఈ వెండి బంగారములు కాదయ్యా మాకు ఆధారం. ఏది ఆధారం? నీవే, నీవే మాకు ఆధారమయ్యా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట? ఉత్సాహించి దేవుణ్ణి గణపరుస్తారు. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, వెళ్ళాక చదివాం కదా, అంతా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమని ఆయన చెప్తున్నాడు. సూర్యుని కింద జరుగుతున్నది ఏంటిదంట? వ్యర్థము అంట. జరిగిందే జరుగుతూ ఉందంట, మునుపున్నదే మరలా వస్తూ ఉంది, కొత్తదేమీ లేదు. ఆ సైకిల్లో మనం తిరుగుతూ ఉంటున్నాము అనే మాట మనం అక్కడ చూస్తాం. 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే, ఈ భూమి మీద మానవునికి ఉన్నటువంటి ప్రయోజనకరమైనటువంటిది, మేలైనటువంటిది ఏంటిది అంటే
అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ భూమి మీద మనిషికి ఉన్నటువంటి ప్రయోజనకరమైనది ఒకటే ఒకటి ఏంటి అంటే, నీ తిండి నువ్వు తింటూ, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తూ సుఖముగా నీ దినమును వెళ్ళబుచ్చుటయే. దీనికి మించింది మరొకటి ఏంట లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం చదువు. ఆయన సెలవు లేక భోజనము చేయగలవాడెవడు అంటాడు. దేవుని సెలవు లేకపోతే బుక్క నోటికి రాదంట. హల్లెలూయా, హల్లెలూయా. చదువు 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించెను. ఇదియు వ్యర్థము, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మంచివారుగా ఉంటే ఆయన జ్ఞానమిస్తాడు, తెలివిస్తాడు, ఆనందమిస్తాడు అంట. హల్లెలూయా. ఎవరి దృష్టికి మంచిగా ఉండాలి? దేవుని దృష్టిలో నీవు మంచివాడవుగా ఉంటే, దేవుని ఎదుట నీవు న్యాయంగా ఉంటే. ఎందుకంటే ఈ లోకం అన్యాయంతో నిండి ఉంది. పేపర్ మీద లేదు కాబట్టి ఇక నువ్వు కట్టాల్సిందే. హల్లెలూయా. పేపర్ మీద లేదు కాబట్టి ఇక నువ్వు కట్టాల్సిందే అంటే అది అన్యాయం. న్యాయం లేదు. ఎప్పుడో అమ్ముకొని పోయారంట, ఇవాళ వచ్చి బోర్డులు పెట్టేశారు. ఏం చేయాలి? అన్యాయం. కానీ దేవుని దృష్టికి మనము ఏం కావాలంట? మంచివారముగా ఉంటే దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానము, తెలివి, ఆనందం ఇస్తాడు దేవుడు. నీ లైఫ్లో న్యాయం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఇదియో వ్యర్థమని సొలొమోను అంటున్నట్లుగా ఆ వ్యర్థత అనేది మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై, 4వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యముల వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హృదయ కాఠిన్యము చేత, అజ్ఞానము చేత వాళ్ళ మనస్సుల్లో ఏముందంట? వ్యర్థత ఉంది, అన్యాయం ఉంది, చీకటి ఉంది. దాని నుంచి మనం ఏం కావాలంట? బయటపడాలి అంటున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటున్నాడు. సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే. తిరుగుతూ ఉంది. సముద్రంలో నీళ్లు పడుతున్నాయి, మళ్ళీ అదే నీళ్లు ఆవిరవుతున్నాయి, మళ్ళీ వర్షం అవుతుంది, మళ్ళీ భూమి మీదకి వస్తున్నాయి, మళ్ళీ పోయి సముద్రంలో పడుతున్నాయి. ఏమవుతుందంట? ఏమవుతుంది? తిరుగుతుంది అంతే. సూర్యుడు ఈ దిక్కు నుంచి వచ్చి ఆ దిక్కుకు వెళ్తున్నాడు, మళ్ళీ ఈ దిక్కు నుంచి వచ్చి మళ్ళీ ఆ దిక్కుకి ఏమవుతుంది? ఆ సర్కిల్ తిరుగుతూనే ఉంది. తెల్లవారుతుంది, మళ్ళీ చీకటి అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ చీకటి అవుతుంది. ఏమవుతుందంట? అది తిరుగుతూనే ఉంది. మునుపున్నదే మరలా ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆకాశము కింద, సూర్యుని క్రింద జరుగుతున్న దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి స్థిరమైనది ఏది లేదు ఇక్కడ. తాత్కాలికమైన వాటిని మన మనసు ఏం చేస్తుందంట? హత్తుకొని ఉంటుంది అంటున్నాడు. తాత్కాలికంగా ఉండే విషయాల మీద మన మనసు హత్తుకొని ఉంటుంది. కాబట్టి ఆ వ్యర్థత అనేది, ఆ చీకటి అనేది, ఆ అంధకాల సంబంధమైన అజ్ఞానపు మనస్సు అనేది మన నుంచి విడిపించబడాలి. ఆ చక్రంలో నుంచి మనం బయటపడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అదృశ్యమైనవి, దృశ్యమైనవి అనే మాట మనం చూస్తాము. అదృశ్యమైనటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి అంటే, దృశ్యమైనటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి అంటే, కనబడే మనిషిని ప్రేమించలేనోడు, అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదంట? కనబడే మనిషిని ప్రేమించలేనోడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? కనబడే మనిషిని ప్రేమించలేనోడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? చదవండి ఆ మాట. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషిస్తే వాడు అబద్ధికుడు అంటాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఎలాగ ప్రేమిస్తాడు? ప్రేమించలేడు అంటున్నాడు. కాబట్టి చూసే కనబడుతున్న వానిని
నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. దృశ్యమైన మనిషిని నువ్వు ప్రేమించకపోతే అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనము ప్రేమించలేము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి తోటి వారిని సహాయం చేయడం, ప్రేమించడం అనేది చేస్తే మనము దేవుణ్ణి ప్రేమించినట్లు. ఇతరులకు నువ్వు చేసిన దాన్ని బట్టి దేవునికి నువ్వు చేసినట్లే అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తా ఉంటుంది. అందుకే మనం సమాజంతో కలిసి ఉండాలి, సంఘముతో కలిసి ఉండాలి. సంఘముతో సమాజముతో నువ్వు కలిసి ఉంటే దేవునితో కలిసి ఉన్నట్లే, దేవుని సన్నిధితో నువ్వు కలిసి ఉన్నట్లే అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా అన్నాడు. మరి ఆ ఇద్దరు ముగ్గురి మధ్యలో నువ్వు ఉంటేనే ఆయనతో నీవు ఉన్నట్టు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఆ ఇద్దరు ముగ్గురితో మనం గలవాలి. అంటే సమాజంలో మనము గలవడమే దేవుని సన్నిధిలో కలవడము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఒక గుడారంలాగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు వారి మీదకి మేఘస్తంభము, అగ్నిస్తంభము, షకీనా మేఘము వారి మీద కప్పి ఉంది అంట. యాకోబు నీ గుడారం. ఈ ఇశ్రాయేలీలు అరణ్యానికి వచ్చినప్పుడు బిలాము వారిని శపించడానికి పర్వతం మీద నిలబడి వారిని శపించడానికి నిలబడ్డప్పుడు ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు కొన్ని లక్షల మంది గుడారాలు వేసుకున్నారు అక్కడ. కానీ ఈయన పైనుంచి చూస్తుంటే ఏం కనబడుతుందంట? ఒకటే గుడారం కనబడుతుందంట. కొన్ని లక్షల గుడారాలు అక్కడ ఉన్నాయి, 12 గోత్రాలై. కానీ ఈయన పైనుంచి చూస్తే ఏం కనబడుతుందంటే ఒకటే గుడారం కనబడుతుందంట. అందుకని అంటున్నాడు, యాకోబు నీ గుడారము ఎంత రమ్యమైనది అంటాడు. చదువు సంఖ్యాకాండం 24:5. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది అంటాడు. అంటే ఒక గుడారములాగా దేవుడట వారి మీద తన షకీనా మహిమ చేత ఒక గుడారములాగా ఆవరించి ఉన్నాడంట. ఎప్పుడు దేవుని యొక్క మహిమ ఆవరించి ఉంటుంది? ఎప్పుడు అంటే నువ్వు పర్ణశాల పాక అనుభవంలోనికి వచ్చినప్పుడు. పర్ణశాలలో వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ప్రభువునందు ఆనందిస్తూ, నాయన పండుకు ఆధారము పువ్వు, పువ్వుకు ఆధారము ఆకులు, ఆకుకు ఆధారము కొమ్మ, కొమ్మకు ఆధారము చెట్టు, అయితే నీవైతే మాకు నీవే ఆధారము. మా పనులు కావు, మా ఇల్లు కాదు, మా సంపద కాదు, మా ఆస్తిపాస్తులు కాదు మాకు ఆధారము, దేవుడే మాకు ఆధారము అని ఎప్పుడైతే వాళ్ళు ప్రభువుని స్తుతిస్తారో అప్పుడు అట వారి మీద షకీనా మేఘము ఆవరించి ఉంటుంది. దేవుని రక్షణ ఉంటుంది వారికి. యోబుకట దేవుడట 3 అంతల కంచె వేశాడంట. యోబు యొక్క ఫ్యామిలీ మీదకి, యోబు యొక్క కుటుంబం మీదకి ఒక కీడు రావాలంటే, ఒక నష్టం రావాలంటే, సైతాను రావాలంటే ఎన్ని కంచెలు దాటాలి? దేవుడు వేసిన 3 కంచెలు దాటాలి. ఒక కంచె కూడా దాటలేడు వాడు. అలా దాటలేక దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడట? పర్మిషన్ తెచ్చుకున్నాడట. నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను లోపలికి పోగలనయ్యా అన్నాడట. కాబట్టి ఎవరైతే ఈ తాత్కాలికమైనటువంటి ఈ గుడారములో ఉండి ప్రభువునందు ఎవరైతే ఆనందిస్తారో, ఎలాంటి ఆనందము? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి రక్షణ ఆనందాన్ని హృదయంలో ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని రక్షణ షకీనా మహిమ ఆవరించి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎందుకు అంటే మీరు దేవుని నివాసము అన్నాడు. మనమే దేవుని యొక్క నివాస స్థలం. దేవుని నివాసం మీద దేవుని యొక్క మహిమ నిలిచి ఉంటుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరు నీకు ఆధారము? దేవుడే నీకు ఆధారమై ఉండాలి. మనుషులు ఆధారం చేసుకోవద్దు. ఎవరిని ఆధారం చేసుకోవద్దట? మనుషులను మనం ఆధారం చేసుకోవద్దు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎలాంటి ఆనందం? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన రక్షణ ఆనందము ఎవరి యొక్క గుడారములో ఉంటుందో, ఆ ఆనందము ఎవరి జీవితంలో ఉంటుందో వారు కంచె ఏర్పరచుకుంటారంట వాళ్ళ జీవితాల్లో. ఏదో నమ్ముకున్నాం కానీ సంతోషం లేదయ్యా. ఆ రక్షణ సంతోషం ఉంటే నీకు కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, రోగం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, సమస్యలున్నా, ఆ సమస్యల మధ్యలో నువ్వు దేవుని అందు ఏం చేస్తావంట? నీవే నాకు ఆధారమయ్యా అని చెప్పి దేవుని మీద మనం ఆధారపడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు, మనం కలిగి ఉన్న వస్తువుల మీద కాదు. ఎవరి మీదనట? దేవుడే నాకు ఆధారమై ఉన్నాడని చెప్పి ధైర్యంగా మనము చెప్పగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం
దేవుణ్ణి ఆధారం చేసుకోనకుండా మనుషులను ఆధారం చేసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి మనకు అక్కడ కనబడుతూ ఉంది. 17వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి అంటే ఆధారం చేసుకొని శరీరులను ఆధారముగా చేసుకొని వాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఎవరు శాపగ్రస్తులంట? ఎవరైతే తన మనుష్యులను ఆధారం చేసుకుంటారో, శరీరులను ఆధారం చేసుకొని ధైర్యంగా ఉంటారో, దేవుని మీద నుంచి తన మనసు తొలగించుకుని వాడంట, వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. వీడు ఎలా ఉంటాడు అంటే, ఇంకా అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. ఎడారిలో అరూరా వృక్షములాగా ఉంటాడు, ఓ తాటి చెట్టులాగా ఉంటాడు, ఓ ఈత చెట్టులాగా ఉంటాడు. ఆ స్థలం ఎలా ఉంటుందంటే కాల్చిన భూమి లాంటిది, నిర్జన వనము లాంటిది, అది ఒక చవిటి భూమి లాంటిది. అలాంటి భూమిలో ఉన్నవాడికి ఎడారిలో వర్షం వస్తే ఎలా ఉంటుంది తెలుసా? పెంక మీద నీళ్ళు వచ్చినట్టే ఉంటుంది. ఎలా ఉంటుంది? పెంక మీద నీళ్ళు వచ్చినట్టు ఉంటుంది. వర్షం వస్తుంది కానీ అది వాడికి, ఆ చెట్టుకి ఏం అక్కరికి రాదంట. అలాగుననే ఎవడైతే మనుషులను ఆధారం చేసుకొని ఉంటాడో వాడికి మేలు కలుగుతుంది, కానీ ఆ మేలు ఏమీ ఉపయోగం వాడికి కలగదంట. కారణం ఏంటి అంటే, వేరే వాటిని ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అక్కడ చెప్తూ ఉంటున్నాడు. 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చదువు నువ్వు. వాడు ఎడారిలో అరుహ వృక్షం వలె ఉండు. 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎందుకు అంటే యెహోవాయే నా ఆధారము అంటున్నాడు ఈయన. వాడు కాబట్టి దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎలా ఉంటాడట? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఎందుకు అంటే వీడికి దేవుడే ఆధారం. అది కాలువల ఎవరన దాని వేర్లు తన్నుతాయంట. ఎందులోకి? కాలువలోకి. ఇంకా నీళ్ళకి సావులేదు. వర్షం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. హల్లెలూయా. దానికి భయపడదు, వేడి కలిగినా పెద్దగా భయపడదు, ఎందుకంటే వేర్లు నీళ్ళలో ఉన్నాయి కాబట్టి. దాని ఆకు పచ్చగా నుండు. ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరమున వర్షం ఒకవేళ సంవత్సరం అంతా పడకపోయినా పర్వాలేదు, చింత నందదు, కాపు మానదు, పంట పండుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎవరు వీళ్ళు ఎవరంట? దేవుడే నా ఆధారం అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని నమ్ముకొని ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు. లేదా దేవుడు వద్ద నాకు, మనుషులు నాకు ఆధారం, ధనము నాకు ఆధారం, డబ్బులు నాకు ఆధారం, నా ఉద్యోగం నాకు ఆధారం, లేకపోతే నాకున్న ఆస్తిపాస్తులే నా ఆధారం అని ఎవడైతే నమ్ముతాడో వాడు ఎలా ఉంటాడంట? ఎడారిలో ఉన్న, కాలిన భూమిలో ఉన్న, నిర్జన ప్రదేశంలో ఉన్న, చవిటి భూమిలో ఉన్న అరూరా వృక్షంలాగా ఉంటాడంట. వర్షం వస్తుంది, వీడికి ఏం కలగదు. మేలు కలుగుతుంది, వీడికి ఏం పొందుకోలేడు. అయితే యెహోవాయే నా ఆధారమని, దేవుడే నా ఆధారమని ఎప్పుడైతే నువ్వు ఆనందపడతావో అప్పుడు నీ వేరు నీళ్ళల్లో ఉంటుంది. కాపు మానదు, చింత నొందదట. అది దానికి ఏముండదు, చింత లేదు. ఇంకా వర్షం వస్తుందో రాదో, అయ్యో ఎండ కొడితే ఎట్లా, వేడవుతుందేమో, ఏం లేదు. ఎందుకంటే వేర్లు ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి దేవుడే నా ఆధారం అని నమ్మితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమో లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, మీరు ధనాపేక్ష లేని వారై ఉండి కలిగిన వాటితో తృప్తిగా ఉండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెప్తాడు. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి మనం చెప్పాలి ఏమని అంటే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమి చేయగలరు. హల్లెలూయా. సో కాబట్టి నరమాత్రులు నాకేమి చేయగలరని మంచి ధైర్యంతో ఎప్పుడు చెప్తామంట? దేవుడే నా ఆధారం అని నువ్వు నమ్ముకొని ఉంటే అప్పుడు చెప్తావు నువ్వు. హల్లెలూయా. సో కాబట్టి ఏది నీకు ఆధారముగా ఉంది? నీ పని నీకు ఆధారం అనుకుంటున్నావా? నీ ఇల్లు నీకు ఆధారం అనుకుంటున్నావా? నువ్వు కలిగి ఉన్న వెండి బంగారము నీకు ఆధారం అనుకుంటున్నావా?
నీకు ఉన్నటువంటి బంధువులు బలగము నీకు ఆధారం అనుకుంటున్నావా? ఏది నీకు ఆధారం? ఒకవేళ అవి ఆధారం అనుకుంటే ఆ అరూరా వృక్షము వలె శాపగ్రస్తమైన స్థితిలోనే ఉంటావు. దేవుడే నా ఆధారం అని. అందుకనే ఆ పర్ణశాలల్లోనికి వెళ్ళి, ఆ పాకలోనికి వెళ్ళి, ఆ బిల్డింగ్ వదిలేసి పని పక్కకు పెట్టి 7 దినములు ఆ పాకలో వాళ్ళు నివాసం చేస్తారు. అది ఎలాంటి పాక? ఎండొస్తే ఎండ కొడితే ఎండ వస్తుంది, వెన్నెల వస్తే వెలుగు వస్తుంది, నైటు పడుకొని చూస్తే పైన నక్షత్రాలు కనబడతాయి. అంటే టెంపరరీ. నీ లైఫ్ అనేది ఒక టెంపరరీ లైఫ్ అని నీవు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నీవు ప్రభువునందు ఆనందించగలవు. హల్లెలూయా. ఇంకో విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభువారు పరలోకంలో ఉండేవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున సమీపించరాని తేజస్సులో దేవుని మహిమలో ఉన్నటువంటి తానట మనుషుల పోలికగా పుట్టి తనను తానే రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎక్కడుండే ఆయన? స్థిరమైన ప్లేస్ పరలోకంలో ఉండే ఆయన. కానీ ఎక్కడికి వచ్చాడు? టెంపరీ ప్లేస్కి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మనలాగా ఆయన కూడా ఈ టెంపరీ శరీరంలోనికి వచ్చాడు. ఇంకా మనం చూస్తాము, ఆయన జన్మించినప్పుడు ఎక్కడున్నాడట? పశువుల పాకలో. ఒక పాకలోనికి వచ్చాడు ఆయన. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణము నందునంతగా దాసుని స్వరూపము ధరించాడు. గుడారములోనికి వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి క్రీస్తు యొక్క షకీనా మేఘము ఆవరించి ఉంటుంది. ఈ మేఘము కిందికి వచ్చే వారందరూ ఎలా ఉంటారంటే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటారంట. అలా ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారట? నీటి ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటాం అన్నమాట. కాబట్టి మనం నివసించే లైఫ్ ఎలాంటిదంట? ఇది స్థిరమైనది కాదు, ఇది టెంపరరీ. ఈ టెంపరరీ లైఫ్లో ఉన్నప్పుడు ప్రభువుని మనము ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు భక్తుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి. అయ్యో ఇది లేదా, అది లేదా, కూర్చుంటే చింత, లేస్తే చింత, పడుకుంటే చింత, ఎప్పుడు చూస్తే ఈ జీవితాంతం ఉంటాయి. ఒకటి అయిపోగానే ఒకటి వస్తూనే ఉంటుంది, ఒకటి అయిపోగానే ఒకటి వస్తూనే ఉంటుంది. ఈ బోవ ఎప్పుడు? ఎందుకంటే అవి లేకపోతే నువ్వు ఆగవు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంట? ఈ బాధలు, కష్టాలు, సమస్యలు ఏవి లేకపోతే మనం ఆగమంట. అందుకని మానవుని జీవితంలో ఎండ ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఆ పాకలో ఉన్నట్టుగా పొద్దున్న దాకా ఎండ ఉంటుంది, రాత్రిపూట వెలుగు ఉంటుంది, ఏమన్నా చీకటి ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో కూడా కష్టము సుఖం అనేవి రెండు ఉంటాయి. కష్టమైనా ఉండని, సుఖమైనా ఉండని, కానీ నేను ప్రభువునందు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన రక్షణ ఆనందాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు గుడారపు పాక అనుభవంలోనికి మనం వస్తాం. హల్లెలూయా. అందుకనే మీరు శిథిలమైపోయే భూమి మీద ఈ గుడారం శిథిలమైపోతుంది, కానీ దేవుడు నిత్యమైనటువంటి ఆ మహిమ గుడారంలోనికి మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రభువునందు ఆనందంగా ఉండాలి. లేనివి చూసుకుంటూ బాధపడితే అవ్వలాగా అయిపోతాం. దేవుడు అన్నీ ఇచ్చాడంట అవ్వకి. తోట మొత్తం ఇచ్చాడు, మొత్తం నువ్వు ఏదైనా తీసుకొని తిను, ఇంకా ఒక్కటి తప్ప అన్నాడు. కానీ మనసు అంత ఏడుంది? ఆ ఒక్కదాని మీదనే ఉంది. ఈ ఇచ్చినాటి మీద లేదు. ఏదైతే ఇయ్యలేదో దాని మీదనే ఉంది. మన మనసు కూడా ఎటుంటుందో తెలుసా? ఉన్న వాటి మీద ఉండదు. ఏదేదైతే లేదో ఇక అవి ఇది లేదా, అది లేదా, అది లేదా, అది లేదా, దాని మీదనే చింత. దాంతో సగం రోగాలు వస్తాయి మనకి. నీ మెంటల్ టెన్షన్ నీ శరీరానికి అనారోగ్యము తీసుకొస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఉన్న దాంట్లో నీవు తృప్తిగా ఉండు. దేవుడు ఒకవేళ ఇస్తే తీసుకో, దేవుడు ఒకవేళ నీకు కలగజేస్తే తీసుకో, కానీ లేదని ఏమి ఫికర్ చేయకు, బాధపడకు. ఎక్కువ వందుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువ వందుకున్న వానికి ఏమీ తక్కువ కాలేదు. అందరిని అడిగే దేవుడు తీసుకొని వస్తాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేమున్నటువంటి లైఫ్ చాలా టెంపరీ లైఫ్ నాయనా.
దుమ్ములాగా, ధూళిలాగా, నీటి బుడగలాగా, ఎండిన గడ్డిలాగా, రాలిపోయే పువ్వులాగా ఉన్నాం. తండ్రి, నీ వాక్యమే నిత్యము నిలిచి ఉంటుంది ప్రభా. మరి ఒక పండుకు ఆధారము పువ్వుకు ఆధారము కొమ్మ, కొమ్మకు ఆధారము చెట్టు, చెట్టుకు ఆధారము వేర్లు. కానీ నీవే మాకు ఆధారమై ఉన్నావు. మేము కలిగి ఉన్న ఇండ్లు కాదు, మేము కలిగి ఉన్న ఉద్యోగాలు కాదు, మేము కలిగి ఉన్న భూములు, ఆస్తులు, సంపద కాదు. మాకు ఆధారం అవి కాదు నాయనా, మాకు ఆధారము నువ్వే అని అన్ని పరిస్థితుల మధ్యలో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట మేము ఆనందంగా ఉండడానికి, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన రక్షణ ఆనందాన్ని మా జీవితాలలో మీరు కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎడారిలో ఉన్న అరూరా వృక్షము వలె మేము ఉండకుండా, నీటి కాలువల యొద్ద నాటబడిన వృక్షము వలె దేవుడే మా ఆధారమని విశ్వసించడానికి నీ కృప దయచేయమని ప్రభు అయిన యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.